హాయ్ గైస్, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందామా. సో మీ అందరికీ తెలుసు మన నేషనల్ బర్డ్ ఏమొచ్చి పికాక్. సో అలాగా మీకు ప్రతి స్టేట్కి ఒక ఫిష్ కూడా అలాటెడ్ ఉంటుంది. సో ఇవాళ మన దగ్గర ఉన్న ఒక ఫిష్ కోసం తెలుసుకుందాం. ఆ ఫిష్ ఏమొచ్చి కేరళకి నేషనల్ ఫిష్ అన్నమాట, స్టేట్ ఫిష్ అన్నమాట. సో గైస్, ఇది మన గ్రీన్ క్రోమైట్. ఇది బేసిక్లీ కేరళకి స్టేట్ ఫిష్ అన్నమాట. దీన్ని లోకల్ గా పిలిచే పేరు ఏమొచ్చి కొర్మెన్. ఇది బేసిక్ గా మన కేరళలో, విశాఖపట్నంలో, అంటే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ శ్రీలంకలో దొరికిన ఫిష్. అండ్ ఈ ఫిష్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది బేసిక్ గా ఫ్రెష్ వాటర్ లో కూడా ఉండగలదు అండ్ స్లైట్ గా సాల్టీగా, అంటే చూడండి ఎక్కడైతే రివర్స్ కలుస్తాయో అలాంటి ప్లేసుల్లో, రివర్స్ సీతో కలుస్తుందో అలాంటి ప్లేసుల్లో కూడా ఇది సర్వైవ్ అవుతుంది అనమాట. పూర్తిగా సీ ఫిష్ అయితే కాదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిషెస్. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ వీడియోలో. అది ఫుల్ గ్రీనిష్ కలర్ గా వచ్చి ఎల్లోయిష్ బ్లాకిష్ గా టింట్ తో వచ్చి ఫుల్ స్పాట్స్ తో ఉంటది. చాలా అందమైన ఫిష్ ఇది. బేసిక్గా ఈ 4 మనం డ్యామ్కి వెళ్ళి పట్టినదే. సో ఇవి వైల్డ్ కాట్ అనమాట. అండ్ ఈ ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి బేసిక్గా సిక్లెడ్ అయినా కొంచెం గ్రూప్లో కలిసి తిరిగే అలవాటు అనమాట. ఇవి రెండు సోలోగా సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టము, కానీ అయినా ఇవి చాలా హ్యాపీగా ఉంటున్నాయి. అండ్ ఇవి ఇట్లా ఫుడ్ సంగతి వచ్చేద్దాం అంటే ఇది కార్నివోరస్ ప్లస్ వెజిటేరియన్ కూడా తింటుంది, వెజ్ ఫుడ్ కూడా తింటుంది అనమాట. సో నాన్ వెజ్, వెజ్ ఫుడ్ రెండూ తింటుంది. ఓకేనా గైస్? సిన్స్ 2010 కేరళకి ఇది స్టేట్ ఫిష్ అని అలాటెడ్ అయింది. ఫిష్ కొంచెం రేర్ అనమాట. బేసిక్గా ఇది మన సౌత్ సైడ్లో బాగానే దొరుకుతుంది, కానీ ఇది దీనికి రేర్ అవ్వడం కారణం ఏంటంటే ఇది ఇయర్కి ఒకసారి బ్రీడ్ అవుతుంది. అండ్ ఒక్క ఫీమేల్ ఈజీగా ఒక 500 to 600 ఎగ్స్ పెడుతుంది అనమాట. అందులో ఓన్లీ సర్వైవల్ రేట్స్ ఓన్లీ 300 to 200 ఎగ్సే సర్వైవ్ అవుతాయి. అండ్ ఒక ఫిష్ ఫీమేల్ ఇవి బ్రీడ్ అవ్వాలి అంటే బేసిక్గా ఒక 20 centimeters దాకా పెరగాలి. పెరిగేదాకా ఇవి బ్రీడ్ చేయవు. సో ఇవి బ్రీడ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఇది అసలు ఫుల్ నాన్ అగ్రెసివ్ ఫిష్. అండ్ బేసిక్లీ ఎప్పుడైనా దీని గ్రూప్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడే చిన్న ఫైట్ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఆ ప్యారెట్ వెళ్ళి దాన్ని గెలుతుందని అది అప్పుడే ఫైట్ చేస్తుంది. అప్పుడు దాకా చక్కగా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఫిష్కి స్పెషాలిటీ ఏంటంటే ఒకటి హెడ్ ఉంటుంది, అదే అందుకంటే పెద్ద సైజులో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు నా దగ్గర 4 ఉన్నాయి. సో ఈ 4లో ఈ పెద్దది ఏమొచ్చి ఇట్లా లీడర్స్ అనమాట. ఫస్ట్ ఈడు తింటాడు, దాని తర్వాత మిగతా వెళ్ళి తింటాయి అనమాట. గైస్, ఇవాళ టాపిక్ మీకు నచ్చుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఈ రీల్ని ఇంకా. అండ్ మీకు ఒక క్వశ్చన్ నేను, సో మన విశాఖపట్నంకి, మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఫిష్ ఏటో మీకు తెలిస్తే కామెంట్స్లో రాయండి. ఓకేనా గైస్?